పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అనేసి దేవుడు మనకి వాగ్దానం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, దేవుని ప్రేమ విడిచిపెట్టని ప్రేమ. దేవుడు క్రీస్తు ప్రభువారు మనల్ని అంతము వరకు ప్రేమించిన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన ప్రేమ మనము ఈ లోకంలో జీవించినంత కాలము మనకు తోడుగా ఉంటుంది. ఈ లోకంలో ఇంకా ఎవరి ప్రేమైనా సరే కొంతకాలము ఉండి మాయమయ్యే ప్రేమ ఉన్నది. స్నేహితుల ప్రేమ కానీ, బంధువుల ప్రేమ కానీ, కుటుంబ సభ్యుల ప్రేమ కానీ కొంతవరకు మాత్రమే మనకు తోడుగా వస్తుంది. కానీ యేసు ప్రభువారి ప్రేమ శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించినాడు. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణమే పెట్టిన గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అలాంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం నమ్ముకొని ఉన్నాము కనుక నీవు నేను మనందరం కూడా క్రీస్తు వలె మనము ప్రేమ కలిగిన వారిగా ఉండాలి అనేసి దేవుడు కోరుకొనుచున్నాడు. కనుక నీవు నేను మనందరం కూడా క్రీస్తు ప్రేమను కలిగి జీవించాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.